దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నిజంగానే అండి, మనము ఎన్నో వాగ్దానాలు ఇస్తాం దేవుడికి. ప్రభువా, ఈ తప్పు చేయను, ఆ తప్పు చేయను, లేకపోతే ఆ మార్గంలో నడవను, ఈ మార్గంలో నడవను, ఈ సంవత్సరం నుంచి ఇది చేస్తాను, తప్పకుండా ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, నీ మందిరానికి వస్తాను, ఇలా ఏవేవో వాగ్దానాలు ఇస్తాం. కానీ ఒక్కదాని మీద కూడా నిలబడలేని వారంగా ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. పరిస్థితులను బట్టి ప్రభువా చూస్తున్నావు కదా ఈ పరిస్థితి, అందుకనే ఇవాళ ఇది చేయడం లేదు, క్షమించు అని చెప్పి తప్పుకుంటాం. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏదొచ్చినా దేవుడు మాత్రం ఒక వాగ్దానం ఇస్తే అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. మనం నమ్మదగిన వారంగా ఆయన పట్ల ఉన్నప్పటికీ ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉంటాడు. అది ఏ పరిస్థితి అయినా సరే దేవునికి అప్పచెప్తే చాలు, దాని నుంచి ఆయన మనల్ని బయటపడవేస్తారు. మనం మార్చుకోలేని ప్రవర్తన ఏదన్నా ఉన్నా ఆయన దానిని ఖచ్చితంగా మారుస్తారు. మనంతట మనం మారలేకపోవచ్చు, కానీ ప్రభువు మనకి సహాయం చేసినప్పుడు మనం దాని నుంచి బయటపడవచ్చు, ఆ ప్రవర్తనని మార్చుకోవచ్చు, ఆ అలవాటుని మార్చుకోవచ్చు. కాబట్టి పరిస్థితి ఏదైనా సరే మనం ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకంగా ఉండడం మొదలు పెడతామో మన జీవితంలో కూడా దేవుని కార్యాలు అనేవి జరగడం మొదలవుతాయి. కాబట్టి పరిస్థితి ఏదైనా సరే దేవునికి ఒక మాట ఇస్తే అది నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అలా ఉండడం కనుక జరిగితే మనం పొందుకోలేని ఎన్నెన్నో ఊహించలేని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి దేవుడు ఎంత నమ్మదగిన వాడుగా ఉంటున్నారో మనం కూడా ఆయన పట్ల, ఆయనకి ఇచ్చిన మాట పట్ల నమ్మదగిన వారంగా ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.